హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యార్ సినిమా. మన రజనీకాంత్ గారు నడుస్తున్న లేటెస్ట్ మూవీ వేటయాన్ ద హంటర్. మరి ఈ మూవీ నుంచి ప్రివ్యూ రిలీజ్ అయింది. ప్రివ్యూ అంటే మనం ట్రైలర్ అనుకుందాం. ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ ఎలా ఉంది, బాగుందా లేదనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. ట్రైలర్ స్టార్టింగ్ మన అమితాబ్ బచ్చన్ గారి డైలాగ్స్తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి డైలాగ్స్ మాత్రం. అండ్ మన హీరో రజనీకాంత్ గారు వచ్చేసరికి ఎస్పీ, ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అండ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని మనకి క్లియర్గా ట్రైలర్లో చూపించారు. అండ్ జైలర్ మూవీ లాగే ఈ మూవీలో కూడా మన రజనీకాంత్ గారు అయితే పోలీస్ రోల్లో కనిపిస్తారు. అండ్ ఆల్రెడీ టీజర్ రిలీజ్ అయింది కదా, అంతకుముందు ఫస్ట్ టైటిల్ వీడియో, అప్పుడు మాత్రం రజనీకాంత్ గారి లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అండ్ ఈ ట్రైలర్లో కూడా లుక్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. జైలర్ లాగే సేమ్, అసలు లుక్స్ మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి. అండ్ అనిరుద్ధ్ అన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం నాకు ఫస్ట్ టైం విన్నప్పుడు అంత కనిపించలేదు, కానీ ఒక 3 times రిపీట్లో చూసా. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కరెక్ట్గా కొట్టాడు. కొత్తగా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. అండ్ జైలర్ లాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలంటే కుదరదు కదా, కొంచెం అటు ఇటు ఉంటుంది, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ఈ మూవీలో చాలామంది యాక్టర్స్ నటిస్తున్నారు. ఫహద్ ఫాసిల్, రానా గారు, అమితాబ్ బచ్చన్ గారు, రజనీకాంత్ గారు, ఇంకా హీరోయిన్స్లో కూడా చాలామంది హీరోయిన్స్ ఉన్నారు ఈ మూవీలో. అండ్ ట్రైలర్ కట్ చాలా బాగుంది. ఈగర్లీ వెయిటింగ్ మూవీ కోసం. అండ్ ఇది ఫస్ట్ ట్రైలర్ మాత్రమే, సెకండ్ ట్రైలర్ రిలీజ్కి ముందు రిలీజ్ అవుతుంది. అండ్ ఈ ప్రివ్యూ ఏదైతే ఉందో చాలా బాగుంది ఫ్రెండ్స్, మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ రజనీకాంత్ గారి డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి, సేమ్ జైలర్ లుక్స్ మాత్రం బాగున్నాయి. అండ్ అమితాబ్ బచ్చన్ గారు మన రజనీకాంత్ గారికి సిన్సియర్ అంటే పై అధికార ఆఫీసర్ అని మనకి క్లియర్గా అర్థమవుతుంది. అక్టోబర్ 10వ తారీఖు దసరాకి ఈ వేటయాన్ ది హంటర్ మూవీ రిలీజ్ అవుతుంది. ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఈగర్లీ వెయిటింగ్. ట్రైలర్ చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి.